సూపర్ 6 సూపర్ హిట్ సవాళ్లున్న సంక్షేమం అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామంటూ భారీ సభను నిర్వహించింది అధికార కూటమి. ఈ సభ వేదికపై నుంచి ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు కూడా పంపించింది, సవాళ్లు కూడా చేసింది. ఏడాదిన్నర పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు పెట్టింది. ఇక ముందు చేయబోయే పథకాలపైన క్లారిటీ ఇచ్చింది కూటమి. ఇక కార్యకర్తలు కూడా పలు సూచనలు చేశారు మూడు పార్టీల అగ్రనేతలు. ఏపీలో మూడు పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పార్టీలు సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించాయి. ఈ సభ రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం అంతకంటే కాదన్నారు సీఎం చంద్రబాబు. ఈ సభ రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజాక్షేత్రంలో ఉనికి కోల్పోయిన వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి దమ్ముంటే అసెంబ్లీకి రావాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, అసెంబ్లీకి రావాలి. తమ్ముళ్ల స్పీడు, సేన జోరు, కమలదళం ఉత్సాహానికి ఎదురే లేదన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు తమ్ముళ్ల స్పీడు, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం, ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా అహంకారాన్ని చూపించొద్దు అన్నారు. అవినీతి అక్రమాల జోలికి పోవద్దంటూ జాగ్రత్తలు చెప్పారు సీఎం చంద్రబాబు. నా దృష్టిలో సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. నేనే కామన్ మ్యాన్ అంటే మా ఎమ్మెల్యేలు కూడా కామన్ మ్యాన్ గానే ఉండాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దర్జాలు పనికిరావు, ఆర్భాటాలు పనికిరావు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దసరా రోజున ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర అందిస్తామంటూ తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఈ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను. ప్రజల కోరిక మేరకే రాష్ట్రంలో పాలన సాగుతోంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సూపర్ 6 అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామన్నారు. శాంతి భద్రతలను కూడా అదుపులో పెట్టామన్నారు పవన్. శాంతి భద్రతలు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చి యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా మన రాయలసీమ యువతకి మీరు ఉపాధి అవకాశాలకి వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా మన అనంతపురంలో, మన కర్నూలు, మన కడప, మన చిత్తూరు జిల్లాల్లో మొత్తం ఉపాధి అవకాశం పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేలాగా పారిశ్రామికరణ జరగాల దిశగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ సభలో ముక్తసరిగా 3 నిమిషాల్లోనే పవన్ ప్రసంగాన్ని ముగించారు.